జీవము కలిగిన దేవుని బిడ్డలారా, అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నా. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుని వాక్యం విందము. భూమిని ఆకాశాన్ని సమస్తము కలుగజేసిన క్రీస్తు బోధనము దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి, బైబిల్ గ్రంథం నుండి సృష్టికర్తల దేవుని బోధ. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం చదవండి. భూమి మీద బతుకున్న పురుషులందరికీ చదవండి, స్త్రీలందరికీ చదవండి, చదివి మారు మనసు పొందండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనాలు చదవండి. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని వాక్యం సెలవిస్తుంది. మోషే దేవుని ఇల్లంతట నమ్మకమైన వాడు. దేవునికి మహిమకల దేవుని ఇల్లు ఈ సృష్టి, తూర్పు పరమట ఉత్తర దక్షిణ, ఆకాశము భూమి మధ్యనున్నదే దేవుని ఇల్లు. ఇల్లు ఇల్లు సృష్టికర్తల దేవుని ఇల్లు. ఇల్లంతటి కూడా మోషే నమ్మకమైన వ్యక్తి, నమ్మకమైన సేవకుడు, నమ్మకమైన యేసుక్రీస్తు దాసుడు, నమ్మకమైన సేవలో ప్రభువైన యేసుక్రీస్తు సేవలో ఉన్న వ్యక్తి మోషే. మోషే మోషే దేవునికి మహిమ కలుగునుగాక. రాణి మహారాణి ఇంట్లో మహారాజుగా ఉండేవాడు విడిచిపెట్టి, రాణిగా కొడుకు ఉండక, రాజుగా ఉండక, అన్నిటిని వదులుకొని ప్రభువైన యేసుక్రీస్తు ప్రజల కొరకు సువార్త పని కొరకు వచ్చాడు. కొత్త నిబంధన సంఘములో నమ్మకమైన వ్యక్తి మోషే. మోషే మోషే దేవునికి మహిమ కలుగునుగాక. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. దేవుని ఇల్లంతటా మోషే నమ్మకమైన వ్యక్తి, నమ్మకమైన సేవకుడు కావాలి. ప్రభువైన యేసుక్రీస్తు కొత్త నిబంధన సేవలో అన్నాడు, భలే నమ్మకమైన మంచి దాసుడా, భలే నమ్మకమైన మంచి దాసుడా. సువార్తలో నమ్మకత్వం, సేవల నమ్మకత్వం, ప్రార్థన నమ్మకత్వం, కుటుంబంలో నమ్మకత్వం, సంఘములో సమస్తములో యేసుక్రీస్తు దేవుని సేవ సమస్తలు కూడా భలే నమ్మకమైన మంచి దాసుడా. దేవునికి నమ్మకస్తమైన లేరండి. నమ్మకంగా పరిచర్యలు లేరు, నమ్మకంగా దేవుని సేవలు లేరు, నమ్మకంగా దేవుని సేవకుడికి లేరు, నమ్మకంగా దేవుని సువార్తికుడికి లేరు. యేసుక్రీస్తు దేవుని సేవ, యేసుక్రీస్తు దేవుని సువార్త, యేసుక్రీస్తు దేవుని పరిచర్య అనేది నమ్మకంతో కూడింది, పరిశుద్ధతో కూడింది, నీతితో కూడింది, నిజాతతో కూడింది, సత్యముతో కూడింది. యేసుక్రీస్తు దేవుని సువార్త పరిచర్య, సేవ దేవునికి మహిమ కలుగునుగాక. సువార్త సేవ అంటే డబ్బులు సంపాదించేది కాదు. సువార్త సేవ యేసుక్రీస్తు దేవుని సేవ అంటే ఆస్తులు సంపాదించేది కాదు. సువార్త సేవ అనేది ఆస్తులు, బంగ్లాలు, కార్లు, బంగారు, డబ్బు సంపాదించి దేవుడు నన్ను దీవించి అనేది చెప్పేది సేవ కాదు. అది మోసం. దేవుని దృష్టికి అన్యాయస్తుడిగా ఉన్నట్టు ప్రజల దృష్టికి అన్యాయస్తుడివే. ప్రజల దృష్టికి నమ్మకస్తుడు కాదు, సంఘ సభ్యులకి నమ్మకస్తుడు కాదు, దేవునికి నమ్మకస్తుడు. అపోస్తుడైన పౌలు గారు కొత్త నిబంధన సేవలో, కొత్త నిబంధన పరిచర్యలో ఈ లోకము సమస్తాన్ని పెంటతో ఎంచుకున్నాను అన్నాడు. కనుక డబ్బు, బంగారు అన్నీ కూడా ఆయన పెంటతో ఎంచుకొని యేసుక్రీస్తు దేవుని సేవ కొరకు అన్నాడు, యేసు ప్రభు పరిచర్యకు అన్నాడు, ఎండి బంగారు నాకొద్దు అన్నాడు, ఆస్తుపాస్తులు నాకొద్దు అన్నాడు, క్రీస్తు కొరకు శ్రమ పడుతున్నాడు. క్రీస్తు సువార్త సేవ, క్రీస్తు పరిచర్య, క్రీస్తు సంఘ సేవ ఏంటంటే శ్రమతో కూడినది, బాధతో కూడినది, కనుక కష్టముతో కూడినది, దుఃఖముతో కూడినది. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడే 33 సంవత్సరాలు ఈయన శ్రమ పడింది చూడలేదా? సేవకుడా, సృష్టికర్త దేవుడే కష్టపడింది చూడలేదా? ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ఎలాగ ప్రయత్నపడ్డాడు? ప్రభువైన యేసుక్రీస్తు కొత్త నిబంధన సేవ కొరకు, ప్రజలందరూ రక్షణ కొరకు, మారుమనసు కొరకు, ప్రజలందరూ నిత్య జీవం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు దేవుడే 33 సంవత్సరాలు శ్రమపడి కష్టమంటే వద్దంటారండి. దేవుని సేవ అంటే సుఖభోగాలతో కూడింది కాదండి. దేవుని సేవ, సువార్త సేవ, యేసుక్రీస్తు దేవుని సువార్త పరిచర్య, సేవ సుఖభోగాలతో ఉన్నవాడు సేవకుడి కాదు, సేవ కాదు. సుఖభోగాలతో, ఆస్తుపాస్తులతో, డబ్బులతో, బంగారుతో, కనుక కార్లతో, సూటు బూడులతో ఉన్నవాడు సేవకుడి కాదు. యేసుక్రీస్తు దేవుని సేవ కాదు. యేసుక్రీస్తు దేవుని సేవ, ప్రభువైన యేసుక్రీస్తు 12 మంది శిష్యులు చేశారు సేవ. యేసుక్రీస్తు దేవుని సేవ తమ శిరస్సులను అమ్మి ఖర్చు పెట్టి ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటించి గణపరిచి ఆత్మసాక్షులయ్యారు. 12 మంది యేసు ప్రభు శిష్యుల సేవ, సువార్త సేవ దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభుని గణపరిచారు, ప్రపంచానికి సువార్తను ప్రకటించారు. క్రీస్తు సువార్త
దేవునికి మహిమ కలుగును గాక. 12 మంది శిష్యులు చేసిన సేవ, మా సేవకుడు సాధు యోసేపు గారు కూడా చాలా గొప్ప సేవ చేశాడు. ఉమ్మడి రాష్ట్రంలో గొప్ప పేరు మోసిన సేవకుడు, గొప్ప సేవ చేశాడు. చెట్ల కిందనే చేశాడు. తాటాకు గుడిసెలో ఉన్నారు, ఈతాకు గుడిసెలో, జమ్ము గుడిసెలో ఉండి సేవ చేశాడు. ఆయనకి సరైన ఇల్లు లేదు. సాధు యోసేపు గారు పుట్టి పెరిగిన ఊరు జనగం, కానీ సేవ 2 రాష్ట్రమంతా తిరిగి సేవ చేశాడు. ఆయన చనిపోయిన వాడు ఆయన గుడిసెలో, తాటాకు గుడిసెలో చూస్తే 4 జతలు బట్టలు ఉన్నాయి. బట్టలు, బంగారు లేదు, డబ్బులు లేదు, ఆస్తులు లేవు, ఏమీ ఎండి లేదు. నీల్ బ్యాలెన్స్తో చనిపోయాడు. యేసుక్రీస్తు దేవుని 12 మంది శిష్యులు అలాగనే చనిపోయారు. మా సేవకుడు సాధు యోసేపు కూడా అలాగనే సేవ చేసి చనిపోయాడు. నేను కూడా పాస్టర్ ఆర్ జాన్, పెద్ద తాండ్రపాడు గ్రామం, గిల్గల్ ఎంబీ చర్చి సంఘ బిడ్డని, రాజోలు మండలం, అల్లంపూర్ తాలూకా, మామ్నారు జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశము సేవకుడిగా, యేసుక్రీస్తు దేవుని సేవకుడిగా నమ్మకమైన సేవ. ఎలాంటి సేవ? ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. మోసే దేవుని ఇల్లంతటా కూడా నమ్మకమైన దేవుని సేవలో ప్రభువైన యేసుక్రీస్తు తను సురక్తమిచ్చి సంపాదించిన సంఘం కొత్త నిబంధన సంఘములో నమ్మకమైన సేవకుడిగా ఉన్నాడు. సుఖభోగాలు కాదండి సేవ. సువార్త సేవ అంటే శ్రమ, కష్టము, దుఃఖము, బాధ, వస్త్రహీనత అన్నీ నలిగినది, శ్రమతో కూడినది సేవ. యేసుక్రీస్తు సేవ ఇరికి ఇబ్బందులతో కూడింది. యేసుక్రీస్తు సువార్త పరిచర్య ఏంటి? సుఖభోగాలు, కార్లు, బంగ్లాలు, ఏసీలు ఉన్నది సేవ కాదు. వాడు సేవకుడు కాదు. జాగ్రత్త. మోసగాళ్ళు, యేసు ప్రభు పేరు చెప్పి ఆస్తులు సంపాదించే సేవకులు మోసగాళ్ళు, దొంగలు, అన్యాస్తులు ఎవరైనా పాస్టర్లే, దళితులు. యేసుక్రీస్తు దేవుని పేరు చెప్పి ప్రజలు దోసుకుంటున్నారు, ఆస్తులు సంపాదిస్తున్నారు, డబ్బులు సంపాదించి యేసుక్రీస్తు దేవుడు దీవించి అని అబద్ధ సాక్ష్యం చెప్తున్నారు. చాలా తప్పు అండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. మోసే దేవుని ఇల్లంతటా నమ్మకమైన సేవకుడు, నమ్మకమైన సేవ, నమ్మకమైన పరిచయ. రాజు రాణి ఇంట్లో ఉండేవాడు అన్నిటిని వదులుకున్నాడు, లోకాశంతో వదులుకున్నాడు, అన్నిటిని వదులుకొని రాణి కొడుకు అనిపిస్తున్న వదులుకొని క్రీస్తు కొరకు శ్రమ పడ్డాడు, క్రీస్తు సేవ కొరకు ఇబ్బంది పడ్డాడు. దేవుని గణపరిచిన వాడు మోసే. కొత్త నిబంధన సంఘములో అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తు తిన్న దెబ్బల్లో కొదువైంది నా శరీరం అందు కొదుమెట్టేజను. అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తు ఒక్కసారి కొరడా దెబ్బలు తింటే, అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తు సేవ కొరకు, సువార్త పరిచర్య కొరకు 5 సార్లు కొరడా దెబ్బలు తిని శ్రమ అనుభవించి, కష్టాలు అనుభవించి క్రీస్తుని కనపరిచాడు. అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట, ఈ లోక సంపాదనతో కూడా పెంటతో సమానం. పెంట అంటే తెలుసు కదా, లెక్కినికి వచ్చినది. అంత ఘోరంగా చూశాడు. డబ్బుని, బంగారుని, కార్లని, భూములని, ఆస్తులని ఎట్లా చూశాడు అపోస్తలుడైన పౌలు? పెంటతో సమానంగా చూశాడు. నువ్వు ఉంటే సేవకుడా బంగారు వేసుకొని, సూటు బూట్ వేసుకొని, కారు వేసుకొని, బంగ్లు వేసుకొని, ఏసీ వేసుకొని దేవుడు నన్ను దీవించని మురుస్తున్నావు. సేవకుడా, దళితుడైన సేవకుడా, బద్మాస్. తెలుగుందేమననికి? యేసుక్రీస్తు దేవుని పేరుని మోసం చేస్తున్నావు, ప్రజలు మోసం చేస్తున్నావు, సంఘ బిడ్డలు మోసం చేస్తున్నావు. సంఘ బిడ్డలు ఇచ్చిన కానుకలు తీసుకొని నువ్వు కారు కనుకొని దేవుడు దీవించడవా? వాళ్ళు ఉసురు తగ్గుతుంది. సేవకుడా, భూమి మీద బతుకున్న పాస్టర్లారా జాగ్రత్తగా. యేసుక్రీస్తు దేవుని సేవ పేరు చెప్పి, పరిచర్య పేరు చెప్పి సంఘ బిడ్డలు ఇచ్చిన 100, 200, 500 కానుకలు తీసుకొని నువ్వు ఆస్తులు కొనుక్కొని, బంగారు కొనుక్కొని, నువ్వు కార్లు కొనుక్కొని, ఇల్లు కొనుక్కొని, బైక్ కొనుక్కొని దేవుడు దీవించంటే మోసం. దేవుని శాపం వస్తుంది. కానుకలు ఇచ్చిన వారిని ఉసురు తగులుతుంది. సేవకుని కొట్టి మనకి ఉసురు తగిలి సేవకుని కొట్టి మన నరకానికి వెళుతుంది, పాతాళానికి వెళ్తుంది, అగ్ని గుండానికి వెళ్ళేది ఎవరంటే మొట్టమొదట దేవుని సేవకుడు, ఆయన కుటుంబమే. దేవునికి మహిమ కలుగును. ఎందుకంటే దేవుని పిల్లలు సేవ కొరకు ఇచ్చారు. దేవుని పిల్లల కష్టాది దేవుని పరిచర్య కొరకు తినిసేయి సేవకుడా, తినిసేయి నువ్వు కడుపులని కంటే ఆస్తులు సంపాదించి దేవుడు దీవించాడు. బ్యాంకులలో దాపెట్టి డబ్బు దేవుడు ఆశీర్వదించాడు. భూమి మీద సేవకులందరూ కూడా మారు మనస్సు పొందాలి. ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. మోసే దేవుని ఇల్లంతటా ఈ సృష్టిలో నమ్మకమైన సేవకుడు, నమ్మకమైన సేవ, నమ్మకమైన పరిచర్య, నమ్మకమైన యేసు ప్రభు పరిచారకుడు మోసే. అపోస్తలుడైన పౌలు గారు ఇప్పుడు బతుకున్నాడు. ఒక్కడు కూడా నమ్మకస్తుడు లేడు. మారు మనస్సు పొందండి. వాక్యాన్ని ముగిస్తుంటున్నాను.
వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు వందనాలు వందనాలు.